ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాటను మనం చదువుదాం. చూడండి. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కోర్చబడి బిగగొట్టబడిన మేకుల వలన ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్లున్నవి. ఈ మాట మనకి ఏం తెలియజేస్తూ ఉంది అని అంటే, మన మాటలు చక్కగా ఉండాలి అనేటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మన మాటలు ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి, మృదువుగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది మాటలు ఎలా ఉన్నాయి అని అంటే అత్యంత భయంకరంగా ఉంటాయి. ఏమంటే కొంతమంది మాట్లాడితే ఇక చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు ఏమంటే ప్రక్కకు వెళ్ళిపోయే విధంగా, కొంతమంది మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ప్రక్కకు వెళ్ళిపోయే విధంగా, కొంతమంది మాట్లాడితే అక్కడ ఉన్న పురుషులు పక్కకు వెళ్ళిపోయే విధంగా ఈరోజు అనేకులు పిల్లల దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఉంటారండి, ఇక సాయంత్రం అయితే ఈ బూతు టేప్ సెట్లు ఉంటాయి, అవి ఆన్ చేస్తారన్నమాట. అంటే వారు నోరులే అవి ఎంతో కొంత తాగేసేయడం, ఇంటికి వచ్చి ఇక ఆ మంచం మీదో లేకపోతే గుమ్మాలో పడిపోయి ఇక ఇంటి ప్రక్కన ఉన్న వారిని అందరినీ ఇంటి పేర్లతో, వారి కులం పేర్లతో తిట్టి రకరకాలుగా దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మాట అనేది సరి చేయబడకపోతే, నీ మాట అనేది సరిగా లేకపోతే రాబోతున్న దినాల్లో నీ యొక్క కుటుంబానికి చాలా నాశనాన్ని తీసుకొస్తుందని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నోరు బాగుండాలి. ఏమండి, ఈ యొక్క నాలుక మనం అదుపులో ఉంచుకోవాలి. ఈ యొక్క నాలుక ఒకరిని కుప్పకూల్చగలదు, ఈ యొక్క నాలిక ఒకరిని నిలబెట్టగలదు. నిలువెల్లా ఒక వ్యక్తిని ఏమంటే కుప్ప కూల్చగలదు ఈ నాలుక. ఈ నాలుక మరొకరిని ఏం చేయగలదు? నిలబెట్టగలదు. కాబట్టి నీ మాటలు ఎలా ఉన్నాయి? ఎదుటివారిని కూల్చేసేటువంటి మాటలా, ఎదుటివారిని నిలబెట్టేటువంటి మాటలా? ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ మాట ఒకరికి ప్రోత్సాహకరంగా ఉండాలి, ఒకరిని డిస్కరేజ్ చేసే విధంగా, ఒకరిని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా నీ మాటలు అనేవి ఎంత మాత్రం ఉండకూడదు అని దేవుని ఒక సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది పిల్లరా ఏం మాట్లాడతారో వారికి అర్థం కాదు, ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు. కోపం వచ్చినప్పుడు ఏవేవో మాటలు వదిలేసి తర్వాత ఖాళీగా కూర్చుని ఆలోచించుకుని అయ్యయ్యో నేను ఆ మాట ఎందుకన్నాను అన్నప్పుడు ఉండాలి అది ఆ బుద్ధి. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు ఆవేశంలో ఏవేవో మాటలు మాట్లాడాడు, తర్వాత క్షమించమని అడగడానికి వెళ్ళడం. అనమని ఎవడు చెప్పాడు? క్షమించమని అడగమని ఎవడు చెప్పాడు? అనేస్తూ తర్వాత వెళ్ళి ఎందుకు నేను ఆ మాట అనే వాళ్ళని బాధ పెట్టానని బాధపడతావు. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది చాలా హట్ అవుతారు. నన్ను ఒక దెబ్బ కొట్టిన పడతానండి, కాకపోతే ఆ మాట తీసుకోవడం చాలా కష్టంగా ఉందండి అన్నట్లుగా. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా కొన్ని సందర్భాలు అంటూ ఉంటావు, నేను మాట్లాడితే నాతో ఎవరు కూడా మాట్లాడలేరు అని. గొప్ప అనుకుంటున్నావు అదేమన్నా? కొంతమంది అంటారు నీ విషయమే, అమ్మో వారితో మాట్లాడడం ఎవరి వల్ల కాదండి, వారు నోట్లో నోరెట్టడం కన్నా సైలెంట్గా ఉండడం బెటర్. వారు నోట్లో నోరెట్టిన డ్రైనేజీలో నోరు పెట్టినా ఒకటేనండి అన్నట్లుగా మాట్లాడతారు. అంటే అంత దరిద్రం అని మాట, అంత దరిద్రంగా ఉన్నాయని మాటలు. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియాలి. కొన్ని సందర్భాల్లో ఎక్కడ ఏ మాట మాట్లాడాలో నీకు తెలియాలి, ఏ సందర్భంలో ఎలాంటి మాటతో నువ్వు స్పందించాలో నీకు తెలియాలి. అది తెలియకపోతే జాగ్రత్త, చాలా ప్రమాదాలు నీ జీవితంలో చోటు చేసుకుంటాయి. నిజమే, నీ జీవితంలో సగానికి సగం సమస్యలకు కారణము నీ నాలుకే అంటే నువ్వు ఒప్పుకుంటావా? నీ జీవితంలో సగానికి సగం గొడవలకు నీ నాలుకే కారణం అంటే నువ్వు ఒప్పుకుంటావా? నిజం ఇది. పెద్దలు ఒక మాట అన్నారంట, ఏమని అని అంటే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని. నేను అంటాను కొంచెం దాన్ని మార్చి మాట్లాడితే, మొదట నీ నోరు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది అంటాను. నీ నోరు బాగుంటే మొదట నీ కుటుంబం బాగుంటుంది. అలా ప్రతి కుటుంబం బాగుంటే అప్పుడు ఊరు బాగుంటుంది. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో ఒకరిని ఒకరు కించపరుచుకునే మాటలు. ఏమంటే ఆ భర్త భార్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడు,
మైనస్లన్నీ కూడా ఎత్తి మాట్లాడుతూ నువ్వు అలా నువ్వు ఇలా అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ భార్య భర్తలో లోపాలు ఎత్తి నువ్వు అలా నువ్వు ఇలా అని భర్తను మాట్లాడుతూ ఉంటుంది. ఒకరినొకరు దుర్భాషలతో మాట్లాడుకోవడం, ఆ పిల్లలు వారిని చూస్తూ అవే వారు నేర్చుకోవడం. ఈయన మాట్లాడిన ప్రియ సహోదరి సహోదరుడా, చాలా బాధాకరమైన పరిస్థితి అన్నమాట. ఈరోజు చిన్న పిల్లలు బూతులు మాట్లాడుతున్నారు. దానికి కారకులు ఎవరు అని అంటే తల్లిదండ్రులే. మా ఇంటి వెనకాల కొంతమంది ఉంటారు. అయితే పిల్లలు చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఒక్కోసారి నా రూమ్లో నేను అలా కూర్చున్నప్పుడు ఆ పిల్లలు ఆడుకుంటూ వారు మాట్లాడుకునే మాటలు వింటే ఒక్కోసారి ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది. చెవులు మూసుకోవాలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. వెళ్ళి ఆ డోర్ వేసేసుకుంటూ ఉంటాను నేను. ఒక్కోసారి చాలా బూతు మాటలు. అక్కడ తల్లిదండ్రులు అక్కడే ఉంటారు, కానీ వారు అదేంట్రా అలా మాట్లాడుతున్నావు, తప్పు కదా, బూతు మాటలను ఎక్కడ నేర్చుకున్నారని వారు అనలేరు. ఎందుకనంటే నేర్పించిన వాళ్ళు వాళ్ళే కనుక, ఆ మాటలు వాళ్ళే మాట్లాడతారు కనుక వారు ఎలా చెప్తారండి? పచ్చి బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు వారు. ఏమంటే చిన్న పిల్లలు వారు 4వ తరగతి 5వ తరగతి అలాంటి పరిస్థితుల్లో వారు ఉంటారన్నమాట. అవి వారు చదువుతున్న వయసు. ఆ వయసులో ఉన్నవారు ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడేవారు. పెద్దవారు వినినా ఏమీ అనలేని పరిస్థితి. కారణం ఏంటంటే నేర్పించేవారు వారే కనుక. ఈరోజు జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నీ పిల్లల ముందు నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. బూతు మాటలు నోటికి ఏదొస్తే అది మాట్లాడేటువంటి పరిస్థితులు ఈరోజు నీ జీవితంలో ఉంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేటి సంవత్సరములో నీ మాటను సరి చేసుకోవాలి. నీ మాటలను సరి చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావో అది నువ్వు అదుపులో నీ మాటలు ఉంచుకుని నువ్వు మాట్లాడితే అది నీకు దీవెన, ఆశీర్వాదమని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మన నాలుకను మనం అదుపులో ఉంచుకుందాం. మన మాట ఎప్పుడు కూడా ఒకరిని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది మాటలు ఉంటాయండి. ఎలా అంటే ఎగ్జామ్కి వెళ్తున్నానంటే ఎన్నిసార్లు రాస్తావేటి అంటూ ఉంటారు. మొన్నే రాసావేమో, పాస్ అవ్వలేదా, ఎన్నిసార్లు రాస్తావు ఎగ్జామ్, లేకపోతే ఇలా ఈసారి రాసిన అవ్వదులే. ఎప్పుడు కూడా ఇలాంటి మాటలేనా? నువ్వు జీవితంలో బాగుపడవు, నువ్వు కష్టపడినా పని అవ్వదు, నీ వల్ల ఉపయోగం లేదు, నువ్వు దేనికి పనికిరావు, ఇలాంటి మాటలే ప్రతిసారి మాట్లాడుతూ వచ్చావు. కానీ ఏ రోజైనా ఎదుటి వారికి ప్రోత్సాహకరంగా ఉండే విధంగా నీ మాటలు మాట్లాడావా? అలాంటి మాటలు నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? ప్రతి ఒక్కరిని ఏమండి వెనక్కి లాగేటువంటి మాటలే. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీతో సుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే కావచ్చు ప్రతిసారి నీ జీవితంలో నువ్వు నష్టపోవడం గల కారణం ఎదుటివారిని ప్రోత్సహించలేనటువంటి ఆ తత్వంతో కూడిన మాటలు నువ్వు మాట్లాడడం వల్లే అనేక పర్యాయములు నువ్వు అనేకుల చేత దూషించబడుతున్నావు. అనేకులు నిన్ను చీ అంటున్నారు. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మాట సరిగా ఉండాలి. నీ మాటలో విధేయత అనేది ఉండాలి. నీ మాటలో అనేది సత్యము అనేది ఉండాలి. జాగ్రత్త. కొంతమంది నోరు ఇప్పితే చాలు అబద్ధం. ఒక అబద్ధం మాట్లాడడం ద్వారా నీకు ఎంత కలిసి వస్తుంది? దమ్ముడు ఉపయోగం లేదు కదా. మరి ఎందుకు అబద్ధాలతో బ్రతుకుతావు? ఎందుకు అబద్ధాలతో తిరుగుతావు? కొన్ని సందర్భాల్లో కొంతమంది కొన్ని మీటింగ్స్ పెడతా ఉంటారు రోడ్ల మీద, ఆ పంచాయతీ బల్లల మీద. తినేసి ఒక పాకలో కూర్చుని అక్కడ జల్దీఫై బుక్ ఒకటి పెట్టి చెత్త మాటలన్నీ మాట్లాడుకుంటూ, ఏమండి అక్కడ చీపురు పుల్లలతోనూ అవేవో ఆటలన్నీ కూడా పెట్టి అక్కడ కొంతమంది కూడుకుని వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుకుంటారు. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త జాగ్రత్త. నీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. నీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి, సరిగా ఉండాలి. నీ మాటలో సత్యము అనేది ఉండాలి. అబద్ధం ఎంత మాత్రం ఉండకూడదు. కల్పించి మాట్లాడేటువంటి పరిస్థితులు విన్నదొకటైతే కల్పించి మాట్లాడడం. ఏమండి ఒకరు ఒకలా చెబితే దానికి మరింత మసాలా యాడ్ చేసి పట్టుకెళ్ళి మరొకలా చెప్పడం. దీనికి నీకు కలిసి వచ్చేది ఏది లేదు కదా. ఎందుకు అలాంటి అనుభవాల ముందు కొనసాగుతున్నావు? అబద్ధాలతో ఎందుకు చేస్తున్నావు?
ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఇలాంటి బ్రతుకు నువ్వు ఎప్పుడు విడిచిపెడతావు? ఏ రోజైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడావా? ఏ రోజైనా చూసింది మాట్లాడావా? ఏ రోజైనా నువ్వు విన్నదే మాట్లాడావా? ప్రతి సందర్భంలో ఎంతో కొంత మసాలా కలిపితేనే కానీ నీకు మనశ్శాంతి ఉండదా ఏటా? ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, పనికి మాలిన మాటలు, చెత్త మాటలు మాట్లాడడం మానేసే. నీ మాట సరిగా లేకపోవడాన్ని బట్టే నీతో ఎవరో సరిగా మాట్లాడడం లేదు. నీ మాట సరిగా లేకపోవడాన్ని బట్టే నిన్ను ఎవరు పరామర్శించట్లేదు. నీ మాట సరిగా లేకపోవడాన్ని బట్టే నీ మాట తీరు ఎవరికి నచ్చదు కనుకే నువ్వు మంచం ఎక్కినా ఎవరు ఎలా ఉంది అని కూడా అడగటం లేదు. మళ్ళీ దానికంటూ ఒక ఏడుపు ఏడుస్తావు. ఎవరు కూడా నన్ను చూడడానికి రాలేదు, నన్ను పలకరించడానికి రాలేదు, నేను కష్టాల్లో ఉంటే ఎవరు నన్ను ఆదుకోలేదు. ఎందుకు ఆదుకుంటారు? దరిద్రమైన మాటలు మాట్లాడేటువంటి నీ విషయంలో ఎందుకు మంచిగా స్పందిస్తారు? అలా అందరూ మంచిగా స్పందించాలని కోరడం మళ్ళీ ఒకటి. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, బుద్ధిహీనమైన మాటలు మాట్లాడుతూ, గొడవలు పెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ, కుటుంబాల్లో ఒక రకమైన ఆ గలిబిలి సృష్టించే మాటలు మాట్లాడుతూ, ప్రతిరోజు కడుపు నిండా తిని ఒకరుబోతు మాటలు, అసత్యాలు అక్కడికి ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతూ బ్రతికేటువంటి నువ్వు ఎలా దీవించబడతావు? ఎలా ఆశీర్వదించబడతావు ఇలాంటి అనుభవాలు కలిగి ఉంటే? ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక నుండి మాటలో అబద్ధాలు అనేవి ఉండకుండా చూసుకో. నీ నాలుక అబద్ధపు మాటలు మాట్లాడకుండా, అబద్ధపు మాటలు పలకకుండా నీ పెదవులను, నీ నాలుకను నువ్వు అదుపులో ఉంచుకో. కొన్ని సందర్భాల్లో ఎవరైనా అదేంటి అలా మాట్లాడుతున్నావంటే నీకు ఎంత కొవ్వు అంటే వెంటనే అనే మాట, నా నోరు నా ఇష్టం. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రతి సందర్భంలో నా నోరు నా ఇష్టం. దీని వెనక అర్థం చేసుకోవాలి, నీలో అంత గర్వం అహంకారం ఉంది. గర్వం అహంకారం అనేది మనలో ఉన్నప్పుడు ప్రతిసారి నా ఇష్టం, నాది, నా నా అనే మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం మనం. అదేంటి అలా మాట్లాడాం అంటే, నా ఇష్టం నేను మాట్లాడతాను, నా నోరు నా ఇష్టం. అదేంటి అలాగా రెడీ అయ్యామంటే, నా ఇష్టం, నాకు నచ్చినట్లు వేసుకుంటాను. అదేంటి అలా తిరుగుతున్నావు అంటే, నాకు నచ్చినట్లు తిరుగుతాను. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నాశనానికి ముందు, పడిపోవడానికి ముందు గర్వం అహంకారం నడుస్తుందని బైబిల్ చెప్తా ఉంది. ఇలా మాట్లాడుతున్నామంటే నా నోరు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అని ప్రతిసారి నా ఇష్టం నా ఇష్టం అంటూ ముందుకు వెళ్తున్నటువంటి నీవు ఏదో ఒక రోజు అనుకోని గోతిలో పడిపోతావు. జాగ్రత్త. నాశనానికి ముందు, పడిపోవడానికి ముందు గర్వం అహంకారం నడుస్తుందట. నీ మాటలో అంత గర్వం ఉంటే, నీ మాటలో అంత అహంకారం ఉంటే జాగ్రత్త, పడిపోతావు. ఏ రోజు కూడా నా నోరు నా ఇష్టం, అంతా నా ఇష్టం అని మాట్లాడకు. ఏది కూడా నీవు నీ ఇష్ట ప్రకారంగా చేయడానికి వీల్లేదు. దేవుని ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తే అది నీకు శ్రేయస్కరం, అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెన. కాబట్టి ఇక నుండి నా ఇష్టం అనే మాట నువ్వు మాట్లాడకుండా ఉండాలని దేవునికి సేవకు నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే నా ఇష్టమో అని అన్నావో వెంటనే గర్వం నీలోనికి వచ్చేస్తుంది, వెంటనే అహంకారం నీలోనికి వచ్చేస్తుంది. ఇవి నీకు నష్టమే కదా, ఇవి నీకు నాశనమే కదా. కాబట్టి అందుకే చెప్తా ఉన్నాను, ఈ యొక్క నా ఇష్టం అనేటువంటి మాటను వదిలేసేయండి. నా ఇష్టం అనేటువంటి మాటను అసలు ఎంత మాత్రం వాడద్దు. ఈ మాట వాడితే గర్వం అహంకారం తప్పకుండా వస్తే ఈ వచ్చిన రోజున మనము తప్పకుండా జీవితంలో పడిపోతాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించాల్సిందిగా ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనము చక్కని మాటలు మాట్లాడేటువంటి వారిగా ఉండాలి. దేవుని కూర్చున్న మాటలు, దేవుని వాక్యంను కూర్చున్న మాటలు మనం మాట్లాడుకోవాలి. ఆ వారము దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి మనము ఇతరులతో మాట్లాడాలి. దేవుడు చేసిన కార్యాలు మాట్లాడుకోవాలి, ఏమన్నా దేవుడు చేసిన అద్భుతాలు మాట్లాడుకోవాలి. ఇలాగా ఈ విధంగా మన సంభాషణ అనేది ఆత్మ సంబంధంగా ఉండాలి. నువ్వు ఎవరితోనన్నా
నువ్వు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నా ఆ మాటలలో ఆత్మ సంబంధమైన మాటలు ఉండాలి. ఒకానొక సందర్భంలోనంట ఒక ఆమెకు ఫోన్ వచ్చిందంట. వెంటనే ఆ ఫోన్ పట్టుకుని ప్రక్కకి వెళ్ళి మాట్లాడొచ్చిందట చాలాసేపు తర్వాత. అయితే ఆ భర్త అడిగాడట వెంటనే, ఎవరై అంతసేపు మాట్లాడావు అంటే, అదేదో రాంగ్ నెంబర్లే అందట. అంటే రాంగ్ నెంబర్తో మేడం గారు వెళ్ళి 1 గంట మాట్లాడొచ్చారన్నమాట. ఏది దేనికి అంత అవసరం? ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఎవరితోనన్నా ఫోన్ మాట్లాడినా లేకపోతే ఎవరితో మాట్లాడుతూ ఉన్నా అవసరమైన మేరకే మనం మాట్లాడాలి, అవసరమైన మాటలే మనం మాట్లాడాలి. అనవసరమైనది ఏది కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఏమండి, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నుండి నీ మాటను నువ్వు సరి చేసుకో, నీ మాటను నువ్వు అదుపులో ఉంచుకో, నీ నోరు నువ్వు అదుపులో ఉంచుకో. నీ అద్భుతాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడో నువ్వు చూడగలుగుతావు. ఈ ఒక ప్రత్యేకమైన సమయంలో దేవుడు మనందరితో మాట్లాడాడు. ఏ విషయాల్లో మనల్ని మనం చక్కపరుచుకోవాలి, ఈ విధానాల్లో మనల్ని మనం సరి చేసుకుని దేవునికి ప్రీతికరంగా మనం మారితే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మనకి మన కుటుంబానికి అనుగ్రహిస్తారని తెలియజేస్తూ దేవుడి మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.